ఏం కాదు, చిల్ ఏం కాదు. థ్యాంక్ యూ బ్రో. బాయ్. హలో గైజ్, వెల్కమ్ బ్యాక్. నాకు ఆఫ్ రోడ్ చేయాలని ఉందని నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను. సో మన దగ్గర ఉన్న ఆఫ్ రోడ్ టైర్స్ ఇప్పుడు దీనికి పెట్టేయాలి. ఇప్పుడు నేను BMW మోటరాడ్కి వెళ్తున్నాను. టైర్స్ చేంజ్ చేసుకుని ఆఫ్ రోడ్ ట్రాక్కి వెళ్ళాలి. ఓ ఆఫ్ రోడ్ ట్రాక్ అంటే ఇంకా అందరికీ తెలిసే ఉంటుంది, డెక్కన్ మోటార్ స్పోర్ట్. నేను లాస్ట్ టైం కూడా వెళ్ళాను కదా. కానీ ఆఫ్ రోడ్ టైర్స్ దీనికి పెట్టిన తర్వాత బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం కష్టము, చాలా చండాలంగా ఉంటుంది బైక్ డ్రైవ్ చేయడానికి. అక్కడ ఏం చేస్తానో మీరే చూడండి. షోరూమ్ దగ్గర కూడా వచ్చేసాను. ఇప్పుడు హార్న్ కూడా చెక్ చేయించాలి. నిన్న నైట్ ఆల్రెడీ వచ్చి దీన్ని రిపేర్ చేయించుకున్నాను, కానీ దాని ఇష్టం వచ్చినట్టు పని చేస్తుంది, దాని ఇష్టం వచ్చినట్టు పని చేయట్లేదు. ఇంకా అలా చిన్నవి ఉన్నాయి, అన్నీ చెక్ చేసుకుని ఈరోజులో అంటే రేపు ఆఫ్ రోడ్ ట్రాక్ వెళ్ళిపోదాం. టైం 7 అవుతుంది. నా బైక్ ఇప్పటికి రెడీ అయింది. మనం చేంజ్ చేసింది బ్రేక్ ప్యాడ్స్, టైర్స్, హార్న్ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ టైర్స్ ఉన్నాయి కదా, ఇది రోడ్ పైన డ్రైవ్ చేస్తే టైర్ పాడవుతుంది. సో అందుకని మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళట్లేదు, ట్రక్లో ఎక్కిస్తున్నాం. ట్రక్లో ఎక్కించడం చాలా కేర్ఫుల్గా ఎక్కించాలి. ఓకేనా అమ్మ? టైట్ చేయి. ఇప్పుడు ఇది సేఫ్, ఎటు పడే ఛాన్స్ లేదు. క్లోజింగ్ జాగ్రత్త. రేపు మార్నింగ్ ఇలా దీన్ని శంషాబాద్ తీసుకెళ్ళి ఎంజాయ్ చేసి మళ్ళీ దీనికి పెట్టి వచ్చి ఇక్కడే టైర్స్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడే బైక్ అన్లోడ్ చేసి వార్మప్ చేశాను. ట్రాక్షన్ ఆఫ్ చేసా. సో ఒకసారి ట్రాక్ మొత్తం చూసుకొని వస్తాను. అమ్మో, ఇటు ఇప్పుడు వెళ్ళనుగా, ఫుల్ వాటర్ ఉన్నాయి, స్లష్ ఉంది. ఇప్పుడు ఈ బైక్ తిప్పేయాలి ఇక్కడ. ట్రాక్ అయితే కార్స్ వెళ్ళి కొంచెం పాడైంది. సో నేను ఇప్పుడు కంప్లీట్గా గేరప్ అయిపోయాను. ఈ బూట్స్తో నడవడం చాలా కష్టంగా ఉంది.
అమ్మ బాబాయ్, ఈరోజు చాలా నేర్చుకోవాలి నేను. అమ్మో, ఈ స్లష్లోకి నాకు ఇప్పుడు వెళ్ళాలని లేదు. ఇదంతా యాక్చువల్లీ చాలా గట్టిగా అయిపోయింది. వెళ్ళవే తల్లి. ఓహో, అమ్మా, ఈ జిఎస్ఏ వెయిట్తో చాలా కష్టం. హ్యూజ్ బైక్ కదా, దీంతో జిఎస్ ట్రోస్ చేయాలన్నా చాలా నేర్చుకోవాలి. వెరీ గుడ్. ఎవరిని వచ్చి లేపాలి, ఇప్పుడు నా వల్ల కాదు. ప్లీజ్ కమ్. ఏం కాదు. తగ్గుతుందా వస్తుందా? మళ్ళీ నా వల్ల కాదు. ఐమ్ సో సారీ. స్లైడ్ చేసి బ్రేక్తో ట్రై చేయొచ్చు తిప్పడానికి. డూ సంథింగ్. చేస్తాను కానీ ఎందుకంటే కష్టపడ్డామని నేనన్నా. నేను ఒకసారి చేస్తా. ట్రై చేస్తావా? ఈజీ అమ్మదా. నాకు ఎక్కువ కష్టపడ్డా ఇష్టం ఉండదన్న. పట్టుకో, లిఫ్ట్ చేయి పైకి, వెనక్కి వాక్ చేయి, అంతే. ఈ మిర్రర్లు తీసేయాలి అర్జెంటుగా నేను. అంటే వేరే జిఎస్ఎల్కి చూసా ఇలానే రావడం. పడినప్పుడు ఎందుకో వస్తుందన్న. మరి బాక్సర్ ఇంజన్ కదా, మేబీ అందుకు ఇలా అవుతుందేమో.
సో అక్కడ గడ్డి ఉంది కదన్నా, గడ్డి దగ్గర హార్డ్ ఉండి థ్రాట్లు ఇస్తాం కదా, బయటకు వచ్చేటప్పటికి ఎక్కువ వీల్ స్పిన్ అయి పడిపోతుంది. ఇది చూడ్డానికి చాలా ఈజీ కనిపించవచ్చు, కనిపించినంత ఈజీ అయితే కాదు. ఈ బైక్ వెయిట్ చాలా ఎక్కువ కదా, సో ఈ వెయిట్తో అంత చిన్న దానిలో టర్న్స్ చేయడం చాలా టఫ్ అండ్ బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టం అంతే. అలవాటు అయితే ఎవరికైనా ఈజీ అనుకోండి, బట్ అలవాటు ఎంత తొందరగా అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు తిరగదు, అయిపోయింది. ఇంక దీనికి బై బై చెప్పేస్తా. అమ్మో ఇప్పుడు చేసినంత వేస్ట్ అయినట్టు. ఒక్క ప్రాపర్ రైట్ టర్న్, తర్వాత వేరే దానికి వెళ్ళిపోదాం. ఫుల్ హ్యాండిల్ లాక్ అయిపోయింది ఇక్కడ. తిరుగుతుంది అమ్మయ్య. ఓకే డన్. అమ్మో అమ్మో అమ్మో. ఏం కాదు, చిల్ ఏం కాదు. అది లిఫ్ట్ చేసా, దీనిపైన పడి అక్కడ స్లిప్ అయ్యి పడిపోయాను. ఇక్కడ బండి లేపాలంటే టాస్క్. బైక్ ఏమవుదు, గీత కూడా పడదు, ఓన్లీ సైడ్ గార్డ్స్ అన్నమాట. బండి ఆఫ్ చేసేయండి అన్న. ఏమని వస్తుంది? క్రాస్ ల్యాండ్ అయింది, ఇప్పుడే వీడియో చూసుకున్నా. సో క్రాస్ ల్యాండ్ అవ్వడం వల్ల అక్కడ స్లిప్ అయిపోయింది. ఇట్స్ ఓకే, చిన్న చిన్న క్రాచెస్ అవుతాయి దీంతో. నాకు తెలిసి ఇంకా జంప్స్ చేయను, అయిపోయింది, సరదా తీరిపోయింది. ఇంకా స్లష్లోకి వెళ్ళి ఒక 10 నిమిషాలు అక్కడ టైంపాస్ చేసి ఇంకా వెళ్ళిపోవడమే. సో జంప్స్లో ఏంటంటే ఇప్పుడు పడ్డాను కదా 2-3 సార్లు, ఎందుకు పడ్డానో నాకు తెలుసు అనమాట. రియలైజ్ అయ్యా ఆ మిస్టేక్స్ మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా ఉంటాయి. చాలామంది అనుకుంటారు ఎందుకు ఇలా బండిని నాశనం చేస్తున్నాడు, ఎక్స్పెన్సివ్ బైక్స్ డబ్బులు ఎక్కువైపోయి కొనుక్కున్నాడు అది ఇది అనుకుంటారేమో. అసలు ఈ బైక్స్ని అడ్వెంచర్ బైక్స్ని అందుకే పిలుస్తారు. ఈ బైక్స్తో చేసేదే అడ్వెంచర్స్. అమ్మో, ఇది రాంగ్ ల్యాండింగ్. అసలు నేను ఈ బైక్ కొనుక్కున్నదే ఎందుకు, ఇలా ఇష్టం వచ్చినట్టు పాడేయడానికి. ఎంత రఫ్గా యూజ్ చేయండి, ఎంత రఫ్గా యూజ్ చేసినా సరే ఈ బైక్కి ఏమీ అవ్వదు. అండ్ షోరూమ్ వాళ్ళు దీనికి 5 years అంటే ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఉంది దీనికి. అంటే 5 yearsలో 5 lakh kilometers లోపు బైక్కి ఏమైనా సరే నాకు వాళ్ళు ఫ్రీగా రీప్లేస్ చేసి ఇవ్వాల్సిందే.
ఇంకా అర్థం చేసుకోండి బైక్ ఎంత స్ట్రాంగో. రాయి తగిలిందా? ఓ షిట్. ఇటు రండి ఒకసారి. థ్యాంక్ గాడ్ ఏమలేదు. కళ్ళు కనిపించట్లేదు. షిట్. ఇప్పుడుంది నాకు. వదిలేసండి, ఇంకా ఎలా తడిచిపోయా కదా. ఏం కనిపించట్లేదు నాకు సరిగ్గా ఈ గాగుల్స్ నుంచి. చాలు, మరి చండాలంగా వెట్ అయిపోయా. నా బండి చూడు ఎలా అయిందో, కోపరైన పని. అయ్యో షిట్. లాస్ట్ వన్. మట్టి స్మెల్. గైస్ సారీ క్లారిటీ రాకపోవచ్చు ఈ టైంలో. ఇదే లాస్ట్. ఓ షిట్, నాకేం కనిపించట్లే, ఇంకా నేను అయిపోతున్నా. అమ్మ నాకేం కనిపించట్లే, ఆగు. ఎవరన్నా రండి కొంచెం. సో ఇక్కడితో అయితే వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డెక్కన్ మోటార్ స్పోర్ట్ నాకు ఈ ట్రాక్ని ప్రాక్టీస్కి ఇచ్చినందుకు. నా బైక్ అయితే మరీ ఘోరంగా ఉంది. ఇంత ఘోరంగా నేను ఎప్పుడు చూడలేదు. నెంబర్ ప్లేట్ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు దీన్ని షోరూంలో తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. అన్నీ పడినవి, ఇప్పుడు చిన్న చిన్న క్రాషెస్ అయ్యాయి కదా, నాకు బండి పైన చిన్న గీత ఉండడం కూడా నచ్చదు. అంతా మళ్ళీ నాకు ఫ్రెష్ బైక్లా కావాలి. ఇప్పుడు నా పొజిషన్ ఏంటో అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇది నా సీను.